కోర్టు అడిగితే ఎందుకయ్యా అంటే సార్ ఇంత ఆధారం ఉంది సార్ అంటే సరే ఇప్పుడు ఏం చేయలేము ఈ స్టేజ్ లో పంపని వాళ్ళు పంపచ్చు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఇప్పటికి కూడా చెప్తున్నాం ఇదిగో ఈ ఆధారం ఈ క్లించింగ్ ఎవిడెన్స్ అని ఒక్కటి కూడా ఎందుకని లేకపోతున్నారు. ఆధారాలు దొరకట్లేదని వాళ్లే అంటున్నారు. అది గమనించండి. ఆధారాలు దొరకట్లేదు ఎందుకంటే మాయం చేసినారు అంటున్నారు. నువ్వు అట్లాంటి ఏ కేసు నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకుని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు. వీళ్ళకి ఇంత అడ్డగోలు ఈ కేసు నడిపినందుకు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. అది కూడా వదలం. రేపు వచ్చిన తర్వాత ఈ కేసు ఒక దశకు తేలిన తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ వీటన్నిటి మీద ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ అప్రాపరేట్ దీనికైతే ట్రై చేస్తాం. సార్ అంటే టీడీపీ నేతల ఆరోపణలు ఒకవైపు పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణ సందర్భంగా అప్పటికి కేసిరెడ్డి రాజకేశ్వరరెడ్డి ఎవరో కూడా తెలియదు. ఆయనే స్వయంగా మీడియా ముందు చెప్పారు. లిక్కర్ కు సంబంధించినటువంటి కర్త కర్మక్రియ రాజకేశ్వరరెడ్డి అని ఆయన అప్పుడు చెప్పారు. స్టార్టింగ్ లో చెప్పారు. దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల. ఇప్పుడు ఒకటి ఇస్తున్నావు, ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు. కేసు ఎలాగ ఉండేది లేదు, చచ్చేది లేదు. ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీద వదిలేస్తున్నావు. జనం అంతా చదివేసి ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా. సో నమ్మాలా. నమ్మాలనుకున్నప్పుడు ఇది ఆధారం అని చూపించు. మరి ఈ విషయాలని ఆయనే చెప్తున్నారు సిట్ అధికారులకు అనేది. అవునబ్బా, నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా. ఇదిగో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్ ఇది. దాంట్లో హేతుబద్ధత ఉండాలా. ఏం హేతుబద్ధత? ఎవడైనా ₹100 బెనిఫిట్ అయితే ఇస్తావా, నష్టపోతే ఇస్తావా? చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు. చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు. చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది క్వాంటిటీస్ పెంచారు. చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలౌ చేశారు. చంద్రబాబు హయాంలో కొద్ది మందికి మాత్రం ఫేవర్ చేశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు అంతకు రెండింతలు పారుతోంది. ఆ రోజు బెల్ట్ షాపుల ద్వారా ఆ రోజు పారింది. నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇస్తావు, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టిలరీకి అమౌంట్ పోయింది. స్టేట్ ఎక్స్చెకర్కు రావాల్సి వచ్చింది. దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా. నువ్వు లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అక్యూజ్డ్ అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్డ్ అనగలుగుతున్నాడు ధీమాగా. ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము? బూర్నన్నాడు ఆయన ఏం మాట్లాడారు? ఎవరు ఆయన ఎందుకు? అదే నేను అంటున్నా కదా, ఆయన ఎందుకన్నాడు అనేది. ఆయన ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళినాక ఎందుకు అట్లా అన్నాడు అనేది ఆయన చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే. ఆయన ఒక ఇండివిజువల్, ఇప్పుడు పార్టీలో లేడు, బయటకు వెళ్ళాడు. నేను అనేది ఆయన ఏదన్నా, నేను ఈ రోజు మాట్లాడింది ఏదన్నా, మా నాయకులు ఎవరు ఏదన్నా, లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు? ఏదో కొంపలంటూ ఘోరాలు జరిగినాయని కదా ఆధారం పెట్టాలి. మేమైతే చెప్తున్నాం ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాన్ని మేము వేసిన సిట్ ఆ రోజు వేశాము. అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు ధైర్యం ఉంటే దీన్ని కలిపి చేయొచ్చుగా, రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా. థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించొచ్చుగా. దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని చూస్తున్నాడు. తప్పకుండా పోతాం. తప్పకుండా తేలినప్పుడు తప్పకుండా పోతాం. మేమంటే